హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. వనస్థలిపురం పిఎస్ పరిధిలోని అపార్ట్మెంట్లో మహిళను ఆమె మాజీ భర్త మహేష్ చంపినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే గతంలో మహేష్తో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకొని అపార్ట్మెంట్లో కాపురం ఉంటోంది. రెండో భర్త తల్లితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాజీ భర్త మహేష్ మహిళను హత్య చేసినట్లు తెలుస్తోంది. దారుణ ఘటనకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుస్మిత అక్కడి నుంచి అందిస్తారు. సుస్మిత, చెప్పండి, అసలేం జరిగింది? సార్, నా ప్రస్తుతం ఘటనా స్పాట్ వద్దే ఉన్నాము. ఏదైతే చూస్తున్నామో ఇదే అపార్ట్మెంట్లో గంటన్నర క్రితం ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఏదైతే ఈ అపార్ట్మెంట్లోకి చొరబడి 4వ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అతని పేరు మహేష్గా తెలుస్తుంది. అయితే అతను వచ్చే సమయంలోనే అతని వెంట 2 కత్తులు అలాగే కెరోసిన్ పెట్రోల్కి సంబంధించిన ఒక బాటిల్ కూడా లోపలికి తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు 4వ ఫ్లోర్లో ఉంటున్నారని కూడా తెలిసి 4వ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి అక్కడ డోర్ ఓపెన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అతను చెప్పిన వర్షన్ ప్రకారం చూసుకుంటే అతని పేరు మహేష్గా చెప్తూ ఉన్నారు. ఆ మహేష్ కూడా మొదటి భర్తగా తెలుస్తుంది. మొదటి భర్త కూడా వెళ్ళే సమయంలో చెప్పారు. అయితే రెండో వివాహం చేసుకుని ఆ మహిళ వాళ్ళ భర్తతో అలాగే వాళ్ళ తల్లి కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో తల్లి పైకి బట్టలు ఆరడానికి వెళ్ళింది. ఆ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో తను డ్యూటీకి కూడా వెళ్ళారు. అయితే ఆ సమయంలో తను ఒకటే ఇంట్లో ఉండడం కారణంగా తను ఒక్కసారి ఆ మహేష్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్ళారు. అయితే ఈ అపార్ట్మెంట్ నుంచి ఒకటి లిఫ్ట్ అలాగే స్టైర్ కేస్ కూడా ఉంది. ఆ రెండింటి ద్వారా కూడా ఆ స్టైర్ కేస్ నుంచి కూడా పైకి వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. ఆ 4వ ఫ్లోర్లో తన ఇంట్లోకి ఒక్కసారి కూడా వెళ్ళి తనని అక్కడికక్కడే తన వెంట ఏదైతే కత్తులు తీసుకొని వెళ్ళాడో ఆ కత్తులతో అక్కడికక్కడే మర్డర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఆ చుట్టుపక్కల స్థానికులు చూడడంతో కూడా అక్కడికి మీరు లోపలికి ఎంటర్ అవుతే నేను ఇక్కడ ఉన్న తనతో పాటు తీసుకెళ్లిన కిరోసిన్ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానంటూ కూడా బెదిరించినట్టు కూడా తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని ఎవరైతే నేరస్తులు ఉన్నారో అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు క్లూస్ టీమ్ అలాగే డీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా కూడా క్లూస్ టీమ్స్ కూడా సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే మహేష్కి తను మొదటి భర్త అని చెప్తూ ఉండడంతో దానికి సంబంధించి కూడా పూర్వపరాలను కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం కూడా పోలీసులు క్లూస్ టీమ్ అంతా ఇక్కడికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నారు. సుష్మిత, ఇప్పుడు మాజీ భర్త డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మృతురాలిని చంపాల్సిన అవసరం మహేష్కి ఏమొచ్చింది? మృతురాలి తల్లి ఏం చెప్తోంది? లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా క్లూస్ టీమ్ లోపల ఉండడం కారణంగా కూడా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. డెడ్ బాడీ కూడా ఇంకా ఎక్కడైతే తన ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. క్లూస్ టీమ్ అంతా కూడా క్లూస్ సేకరించిన ఆధారంగా కూడా తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మొదట వివాహం చేసుకున్నప్పటికీ కూడా డివోర్స్ తీసుకున్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ తెలియాలి. అయితే తను రెండో వివాహం చేసుకోవడంతో కూడా ఆ కక్షతోనే వచ్చి చంపారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అయితే దాని గురించి పూర్తిగా కూడా మనకు వివరాలు తెలిసిన తర్వాత ఇప్పుడు డీసీపీ కిందకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే క్లూస్ టీమ్ అంతా కూడా ఫోరెన్సిక్ వ్యాన్ అలాగే అంబులెన్స్ కూడా ఇక్కడికి చేరుకుంది. మరి కాసేపట్లో డెడ్ బాడీని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. తన తల్లి అలాగే భర్త వారికి సంబంధించిన బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు డీసీపీ పైకి వెళ్ళారు. పూర్తిగా దాన్ని పరిశీలించిన అనంతరం కిందకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తను ఏదైతే కత్తులు అలాగే లిక్విడ్ ఏదో సంబంధించి పెట్రోల్ కానీ కిరోసిన్ తీసుకుని వెళ్ళారో అవంతా కూడా స్వాధీనం చేసుకునేట్టు కూడా తెలుస్తుంది. అయితే దాన్ని వెళ్ళే సమయంలో మాత్రం తను మొదటి భర్తగా కూడా మాజీ భర్తగా కూడా చెప్తూ వచ్చాడు. అయితే దానికి సంబంధించి కూడా పూర్తిగా డీటెయిల్స్ అయితే పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. అరుణ. ఓకే సుస్మిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో మహిళను ఆమె మాజీ భర్త మహేష్ చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే గతంలో మహేష్తో విడాకులు తీసుకొని రెండో భర్త తల్లితో కలిసి నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాజీ భర్త మహేష్ మహిళను హత్య చేసినట్లు సమాచారం. దారుణ ఘటనపై అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, మొదటి భర్త మహేష్ ఆమెను చంపడానికి గల కారణం ఏంటి?
ఎస్ సార్ చూస్తూ ఉన్నాము వనస్థలిపురం పిఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. మనం విజువల్స్లో కూడా చూసుకుంటే అతి కిరాతకంగా మహేష్ అనే వ్యక్తి ఆ మహిళని దారుణంగా హత్య చేశారు. అయితే 12 గంటల సమయంలో ఆ హత్య జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదట ఆ వ్యక్తి కింది నుంచే లిఫ్ట్ ద్వారానే పైకి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి తను పూర్తిగా పక్కా ప్లాన్ ప్రకారం అంటే చాలా రోజుల క్రితం నుంచే కూడా ఈ ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ప్లాన్లో భాగంగానే తను వెళ్ళే సమయంలో 2 కత్తులు, పెట్రోల్ బాటిల్, అలాగే టూల్ కిట్ కూడా అంటే దానికి సంబంధించి రంపం ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. అయితే అక్కడికి తీసుకొని వెళ్ళిన అనంతరం కూడా ఒకవేళ డోర్ లాక్ వేసుంటే టూల్ కిట్ ద్వారా కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో కొద్దిమేర డోర్ తెరిచి ఉండడం కారణంగా వ్యక్తి లోపలికి వెళ్ళడంతో పాటుగా కూడా లోపల ఆ మహిళ ఒకటే ఉంది. తన తల్లి పైకి బట్టలు ఆరేసేందుకు వెళ్ళారు. ఆ బట్టలు ఆరేసేందుకు వెళ్ళడం సమయంలో కూడా లోపలికి ఒక్కసారిగా తను లోపలికి వెళ్ళారు. అయితే ఆ మహిళ లోపల ఉండడం కత్తులతో పూర్తిగా కూడా తను తెచ్చుకున్న కత్తులతో తనని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశారు. అయితే అనంతరం తను కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులంతా కూడా ఒక్కసారిగా రావడంతో కూడా ఒకవేళ లోపలికి వస్తే పెట్రోల్ అంతా పోసి తగలబెట్టేశారంటూ కూడా బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే పోలీసులకు ఈ సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఆ సమయంకి బెడ్రూమ్ డోర్ పెట్టేసి తను బాత్రూంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బాత్రూంలోకి వెళ్ళడంతో కూడా పోలీసులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా తాను బెదిరించడంతో కొద్దిమేర బయటకు వచ్చారు. మరి కాసేపటి తర్వాత లోపలికి వెళ్ళి పూర్తిగా కూడా గడ్డపారతో కూడా ఆ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళారు. తన బాత్రూంలో ఉండడంతో కూడా ఆ బాత్రూమ్ నుంచి తనను బయటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే పోలీస్ స్టేషన్కి తరలించిన సమయంలో కూడా తను మొదటి భర్త అని కూడా చెప్తూ ఉండడం కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా అంటే మొదటి భర్త రెండవ వివాహం చేసుకోవడంతో ఆ కక్షతోనే ఇక్కడికి వచ్చి చంపినట్టుగా కూడా తెలుస్తుంది. తన భర్త బయటికి వెళ్ళడం, తన తల్లితో ఒక్కటే ఉండడం తెలుసుకొని పూర్తిగా ప్లాన్తోనే వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. పూర్తిగా ప్లాన్తోనే అంటే దానికి సంబంధించి రంపం కానీ ఇవన్నీ కూడా తీసుకొని రావడంతో కూడా పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా బట్టలు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వచ్చాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని కూడా తెలియాల్సి ఉంది. అయితే తన పేరు మహేష్ అయితే ముందుగా కెనడాలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తను 3 నెలల ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తుంది. ఎవరైతే మహిళ ఇప్పుడు హత్య గావించబడిందో తను 3 నెలల ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా తల్లిదండ్రులు, బంధువులు అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సో క్లూస్ టీమ్ కూడా దానికి సంబంధించి అన్ని వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. తను తెచ్చుకున్న కత్తులు కానీ, పెట్రోల్ అంతా రంపం కానీ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. తనని పోలీస్ స్టేషన్కి తరలించారు. తన నుంచి కూడా పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తన బంధువులు, హస్బెండ్ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా డెడ్ బాడీని మరి కాసేపట్లో ఉస్మానియా మార్చురీకి అయితే తరలిస్తారు. ఇప్పటివరకు దానికి సంబంధించి క్లూస్ అన్ని కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అరుణ. ఓకే సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.